కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు. మంచిది, వేరే మీటింగ్ లోనైనా రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతో కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్ లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ వాళ్ళు బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్ లో ఉన్నాయి ఢిల్లీలో, ప్రీ ఆక్యుపైడ్ బిజినెస్ లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరకు పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్ ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దునే వస్తున్నాం కదా, ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసి